జూకి స్టార్ట్. రెడీయా? జూకి వెళ్దామా? ఎక్కడికి? ఓకే, వస్తున్నాను, అటు నుంచి వస్తున్నాను. కివి నువ్వు అక్కడే కూర్చుంటావా? ఓకే సరే, మరి వెనక్కి పడిపోదు, ముందుకు పడిపోతే చూసుకో, జాగ్రత్త. అవి కమ్మా, అవి ఎందుకు వేయడం, మీకు అనిపించవేవి? దాంట్లో తీస్తాను. వెళ్తున్నారు కదా వైజాగ్. రెగ్యులర్గా వెళ్తున్నారా? వెహికల్ చూచు, ఇటు చూడు, కివి కివి కివి, ఇటు చూడు. ఇప్పుడు హెయిర్ కట్కి వచ్చింది కివి. హెయిర్ అంతా మొత్తం పిలకలు తీసేసి వేరే హెయిర్ తయారు చేస్తారు కదమ్మా. ఓకే చూచు, నీకు ఇప్పుడు ఎలాంటి హెయిర్ చేస్తున్నావు? ఎలాంటి హెయిర్ స్టైల్ చేస్తున్నావు ఇప్పుడు? ఎలాంటిది కావాలి నీకు? ఎక్కువ 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 కట్ చేయొద్దా? మరి ఇప్పుడు అమ్మ మాట్లాడింది మొత్తం మొత్తం హెయిర్ తీసేయమని. మొత్తం హెయిర్ అంతా తీసేస్తారట, ఇలా తీసేస్తారట, ఇంకేం ఉండదట, డెప్ప కటింగ్ చేస్తారట. అలా వద్దా? ఎలా కావాలి? హీరోలా కావాలా, డాడీలా కావాలా? డాడీ హెయిర్ స్టైల్ కావాలా? ఓకే సరే. ఇది నీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి? ముందు ముందు కొంచెం ఇలా కొంచెం కొంచెం ఇలా ఇలా వస్తుంది, అది కావాలా? వెనక్కి కూర్చో, వెనక్కి జరుగు. చేద్దామా? హెయిర్ స్టైల్ ఓకేనా నీకు? అలా చేద్దామా? ఫ్రంట్ ఇలా వచ్చేసి అంత ఇలా ఉంటుంది, ఓకేనా? ఓకే రండి. బాగానే ఉంది అది. భయం లేదా నీకు? భయం లేదు. తిన్నాడు నువ్వు అలాగే ఉంచాలమ్మా. నిద్ర వస్తుందా? చల్లగా ఉందా? చల్లగా ఉందా? దూరం ఉంది, మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు నా లోపలికి?
డిస్ప్లే పెట్టుకుని చూపెట్టు కళ్ళు మూసుకో. అందరికీ కామనా షాంపూ? అందరికీ కామన్ షాంపూ? షాంపూ మంచిగా సార్, పిల్లలకి వాడుకోవచ్చు, పెద్దలకి వాడుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. బేబీ షాంపూ వాడతాం. బేబీ షాంపూ తెచ్చే ఇంకా బాగుంది, ఎంజాయ్ చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంది. బజ్జు నీకు నిద్ర వచ్చి చూడు డాడీ. నువ్వు అలానే కదా అడిగావు. అంతే అమ్మా, ఇంకా ఎక్కువ కలవదు కదా నీకు. ఇంకెలాగైనా కావాలా? పెరిగితే వస్తుంది, పిల్లకి వేయకూడదు దానికి. చెరిపేసాడు డాడీ, మొత్తం చెరిపేసాడమ్మా. నీ హెయిర్ స్టైల్ అంతా చెరగొట్టేసాడమ్మా. వస్తుంది వేయచ్చు, నేను వేస్తాను, అమ్మకు చూపిస్తాను నేను వేస్తాను. తొయ్యి బయటికి తొయ్యి. ఓకే బాగుంది. అక్క హ్యాపీ దొంగ కిస్ పెడితే నేను ఎక్కించుకోను. Happy. నువ్వు దొంగ కిస్ పెట్టు, మంచి కిస్ పెట్టు, మంచి కిస్ పెట్టు. నేను అది మంచిదే కాదు నీకు చెప్తా. అలా లాక్కూడదు జుత్తు. ఇక్కడ తొంభై 93 దగ్గర అయిపోయాడు. మనకి ఏం కావాలో చెప్పాం కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వైజాగ్లో ఉన్నాను, మీకు బెస్ట్ వ్యూ చూపిస్తాను చూడండి. మీరిద్దరూ రెడీ అయ్యారు, హ్యాపీ అండ్ చోచు. వాళ్ళ డాడీ ఇక్కడ ఉన్నారు, వస్తున్నారు. వీఆర్ గోయింగ్ టు జూ. ఇంకా హ్యాపీ వాళ్ళ మమ్మీ ఇంకా రెడీ అవుతున్నారు. అంతలోగా మీరు ఈ వ్యూ చూడండి. హ్యాపీ, ఇదిగోండి హ్యాపీ వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉంది. ఇందాక నుంచి ఆల్వేస్ లేట్. ఇదిగో చూడండి, పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రోడ్స్ ఆఫ్ వైజాగ్. ఇదే ప్రిటీ ఆఫ్ వైజాగ్, ప్రిటీనెస్ ఆఫ్ వైజాగ్. చోచు అండ్ నేను వాక్కి వెళ్తున్నాను. చెప్పు, చిన్న కుక్క పిల్ల నచ్చిందా నీకు? బాగుందా? హ్యాపీ వాళ్ళ మమ్మీ పూరి తింటున్నాడు. నువ్వు తినేసావు పూరి? సూపర్. ఇట్లా భయం లేదు, దిగండి. ఇక్కడికి భయం లేదు. కూర్చొని ఏవో కార్యక్రమాలు అన్నీ జరుపుకొని సాయంత్రం వరకు ఉంటారు. అంతే, అక్కడే స్టాప్. ఏం కానీ అంతే.
అరకూడదు, అరిస్తే వెళ్ళిపోద్ది. స్లోగా నడాలి, పడిపోతుంది. ఎక్కడ మియా మియా సౌండ్ వస్తుందా? ఇవి లోపలికి వెళ్ళిపోకూడదు, దూరంగానే ఉంటాయి. ముందుకి అరకండి, అరిస్తే పారిపోతాయి, లేదంటే అక్కడే ఉంటాయి. ఆకుల కరువు ఏంటి? కంబాలకొండ అడవిలోనే ఆకులు బిస్కెట్ ప్యాకెట్ ఏమన్నా తీసుకురద్దు. దాని కొమ్ములు ఉన్నాయి, దాని కొమ్ములు ఉన్నాయి. పెద్ద దానికి వద్దమ్మా, దీనికి వెళ్ళు, దాని దగ్గరికి వెళ్ళు, వెళ్ళు పెట్టు. అందరూ చేస్తుంది, లేట్ అయిపోతున్నారా పిల్లలని, అంతే. వెళ్ళరా, వెళ్ళు, దగ్గరికి వెళ్ళు, ఇవి వెళ్ళు. అలాగే ముందుకు వచ్చి గుద్దేస్తే ఒకసారి. ఏం రావు రావు రావు. కంబలకొండ ఇప్పుడే చాలా ట్రెక్కింగ్ చేసి వచ్చాం. ఈ ఫారెస్ట్లో అతి భయంకరమైన యానిమల్స్ ఉన్నాయి. అందులో ఈ లెజర్డ్ ఒకటి. ఇప్పుడే చాలా క్రూరమైన డీర్ని చూసి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూచు అక్కడ క్రాకడైల్ పడుకుందిరా, అదిగో. అగో అక్కడ గట్టు మీద, అదిగో క్రాకడైల్ పడుకుంది. వెళ్ళు. చూడు చూడు, తనుకుంటే మూతి పగిలిపోద్ది, జస్ట్ మూతి పగిలిపోద్ది అంతే. ఇప్పుడు చేతకు మేసాలు చూడు ఎలా ఉన్నాయి. ఎలిఫెంట్ ఎక్కలేము, జారిపోతాం. చిన్న ఎలిఫెంట్ రా, కివిదా ఇట్రా, కివిదా. అయ్యి బాబోయ్, ఎలిఫెంట్ మీద కూర్చుందిరా, ఎలిఫెంట్ రా. దానికి అది కావాల్సింది. చిన్న ఎలిఫెంట్ రా, చిన్న ఎలిఫెంట్. చేత ఎక్కు, చేత ఎక్కు, ఎక్కు ఎక్కు. ఇవి చూడు పట్టు, చూడు పట్టు. అది కాదురా, అరే ఇటు ఇటు. ఇదే పైకి ఎక్కండి. దాడి అదమ్మా ఇటు. ఏం వదలేదా. నీకు అందుకే చెప్పులు ఎలాగేసుకోమన్నాను, ఇది వేసుకో అని చెప్పాను. అది ఎక్కకూడదు, కివి అది ఎక్కకూడదు, పడిపోతాం. ఏంట్రా, ఏమైంది? ఆ చెప్పులు అలా వేసుకోకు, వెనకది పెట్టుకోమని 100 సార్లు అదే అదే ఏదైనా అకేషన్ ఏదైనా అయితే మాత్రం ఏడకుండా ఉండదు. ఎందుకు ఇంకా అలా వెళ్దాం, చూద్దాంరా. అక్కడ చెయ్యి ఇక్కడ కూర్చో. కొన్ని అమ్మ చెయ్యి పట్టుకో. వదిలే వదిలే, అలాగే అలాగే మాట అనుకుంటే వెళ్తాడు, కింద పడతాడు, పడతాడులే. వెళ్ళు 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 వెళ్ళు, కిందకి పడు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, కిందకి వెళ్ళు. పడవా మరి? ఎవరు ఇక్కడ మొహం మీద డిజైన్ వేసుకున్నారు? నీకు నువ్వే పడిపోయి ఎవరి మీద ఏడుస్తున్నావు? రండి రండి రండి. టైగర్ని నేను ఊడించగలను కానీ మరి ఇంకేం పెద్ద కొమ్ములని నేను ఊడించలేను.
ఇవి ఊడించగలం. అయ్యో నాకు తెలిసి ఇక్కడ ఏదో ఉంది. అమ్మ వెళ్ళిపోతాం భయం వేసేసి. లేదు లేదు నువ్వు వెళ్ళు, నాకు సంబంధం లేదు. భయాన్ని రాదు. అదిగో అదిగో ఇగో నువ్వు నా దగ్గర రా, అమ్మ చేయి పట్టుకో పదా. చూసి సడన్గా టైగర్ వస్తే ఏం చేస్తావు? ఎలుగుబంటి కానీ ఏం చేస్తానో నువ్వే చూడు. ఏం చేస్తానో నువ్వే చూడు. అదిగో 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 అమ్మ అటు సైడ్ ఏదో ఉందమ్మా. అక్కడ ఏదో నల్లగా కనిపిస్తుంది ఏదో పక్క నుంచి. తాతయ్య కూడా లేరు, మావయ్య గారు కూడా లేరు. మీ నాన్నే రక్షిస్తాడు, నేను రక్షించాను. ఇలా వెళ్ళిపోతున్నారంటే నేను వెళ్ళిపోతాను. అమ్మ నేను అమ్మ నేను అదిగో 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 నువ్వు ఎరుగంటివా భయపడడానికి? వదిలమ్మా వదిలు, ఏయ్, ఏయ్. ఒకసారి వదిలు, ఒకసారి వదిలు, వదిలమ్మా నువ్వు వదిలు, నువ్వు వదలరా, దమ్ముంటే వదలరా. నేను ముందే దీనికి తడిచిపోతుంది పాపం. నువ్వు అందులో అరిసి అరిసి భయపడుతున్నావు ఉంటుంది బాబా. ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఎదుకో. ఇంకా చాలు వెనక్కి వెళ్ళిపోదాం పద. వద్దు. అమ్మ అక్కడ ఏదో ఉంది, వ్యూ పాయింట్ ఉంది చిన్ని. పద వెళ్దాం. ఏయ్, 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 ఏయ్. నాకు సంబంధం లేదు, నువ్వు పుల్లు వస్తే కొడతానన్నావు కదా. ఏయ్, అక్కడ ఏదో ఉంది. ఎలుగుబంటి అయి ఉంటుంది. ఏయ్, ఎలుగుబంటి కాదు. సరే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చెల్లి పట్టుకొని కొడతాడు కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కొట్టను. చెల్లి కర్ర పట్టుకొని కొట్టడం ఏంట్రా మగోడు ఏయ్, అక్కడ ఏదో ఉంది. పాము అయ్యి ఉంటుంది. అది పాము కాదు. చూడండి సడన్గా నా కాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అమ్మ ఏదో పులో పులో లగోడు. ఏయ్. కొన్ని వద్దు బాగాలేదు పడి. ఒక పెద్ద లోయ కిందకి. అమ్మ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందమ్మా. ఏయ్! ఇవి చివరికి వెళ్తాం. చివరికి వెళ్ళొద్దమ్మా. చివరికి వెళ్తాం. ఇవి గాలికి వెళ్ళిపోతావు నువ్వు బయటికి. ఇక్కడ సెంటర్లోనే ఉండాలి మీరు. నువ్వు ఎగిరిపోతే ఎలాగో అక్కడికి ఎగిరిపోద్ది. అలా ఎగిరిపోతాడమ్మా, వదిలేసి వెళ్ళిపోతుంది దీన్ని. ఇలా ఎగిరిపోతాడు. అలాగే కిందకి వెళ్ళిపోతావు డైరెక్ట్. మళ్ళీ కర్ర అంటే అంతాను కర్ర కొడుతూ బయట
చోచు మాకు ఉన్నాడు. ఉంటారు ఊగుతుంది. చేపట్టు చేపట్టు. చేపట్టుకో, వదలకో. పర్స్ ఉంటుంది, పర్స్ బీరువా తాళాలు ఉంటాయి. బీరువా తాళాలు తీసావనుకో, బీరువా తాళాలు అక్కడ ఇప్పుడే ఏంటిది బోటింగ్. పెట్టా. ప్లీజ్ రిమూవ్ యువర్ షూసా. అవసరం లేదన్నట్టు షూస్. సాయి మామ బాయ్. సాయి మామ భయంతో రావట్లేదు. రావట్లేదు, నీ చెయ్యి పట్టుకుంటాడంట. ఇటురా. నాన్ని పట్టుకుంటారు. ముందు అమ్మ వెళ్ళనే, ముందు అమ్మ వెళ్ళనే, అమ్మ వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళు. చోచు చోచు ఎక్కడ ఉండు. అక్క చేయి పట్టుకో, అక్క చేయి పట్టుకో. వాళ్ళు ఎక్కిస్తారు అప్పుడు ఎక్కువ. మీరు వెళ్ళిపోయి పక్కన కూర్చోండి. బ్యాలెన్స్ కావాలి. చెప్పులు పర్లేదా? సార్ ఇటు నుంచి వెళ్ళిపోయింది సార్. మీరు మేడం గారు పక్కన కూర్చోండి. అటు పోయింది దాని మీద ఎస్ మీద కూర్చోమన్నారా? వెళ్ళిపోతుంది. సెంటర్లోకి ఉండాలమ్మా, మనం బ్యాలెన్స్ చేయాలి. కూర్చో 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 కూర్చో. సూపర్ అని నుంచోరా తల్లి, ఒక నిమిషం నుంచో సార్. మీరు ముందుకు వెళ్ళిపోండి సార్. అటువైపు నుంచోండి సార్. మీరు ఇంకా ముందుకు ఇంకా ముందుకు వెళ్ళి ఒక నిమిషం మళ్ళీ వేస్తాను. కొంచెం ముందుకెళ్ళండి. కూర్చోండి సార్, కూర్చోండి. కాళ్ళు రెండు పక్కల రెండు కాళ్ళు వేసుకోండి. మీరు మధ్యలో కూర్చోండి, మధ్యలో కూర్చొని పోండి. మీరైతే బ్యాలెన్స్ అవుతుంది. అది నువ్వు ఎక్కడ కూర్చోకూడదు, నువ్వు అక్కడే కూర్చోవాలి. పర్వాలేదమ్మా, అందరూ కూర్చున్నాక అలాగే అవుతుంది. చూడు కొడైకెనాల్లో 2008లో మేము మొన్నే ఊటీలో వెళ్ళాం స్పీడ్ బోటింగ్ వెళ్ళి నేను తొక్కెళ్ళాను. పెద్దమ్మాల వెరీ గుడ్. అలాగే పట్టుకో. తొక్కుతో అన్నాడు, కాలు తేలేదు. పొడవు లెక్కకూడదు నాన్న, కూర్చో. ఏమైంది? మధ్యన వాటర్ పెరిగిందా యాక్చువల్గా? మచ్చ, నల్ల మచ్చ, ఆ తెలుపు నలుపు ఉంది కదా. ఓకే, అక్కడ మధ్యలో కొద్దులేండి, చివర్లే తిప్పండి. అలాగే తిప్పండి. నువ్వు దురుగు నిండా మునిగినోడికి చలిటి అక్కడికైతే భయం లేదు. సవా మనం ఎక్కడ ఉందో తెలుసా? చుట్టూరు వాటర్, మధ్యలో ఉన్నాం బోట్లో. ఆ నీళ్లు పట్టుకోవడానికి కుదరవు, వాటర్ బాగాలేదు. క్రాకడైల్స్ ఉంటాయి, కరిసేస్తాయి. ఖర్చుమని కరిసేస్తాయి. పెట్టు 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 పెట్టు, తీసుకెళ్ళిపోతుంది. మామూలు బ్యాట్ అంతా బాగా చూడమ్మా, ఇటు చూడమ్మా, ఇటు చూడు. క్రొకడైల్స్ ఉండవు, ఫిష్లు ఉంటారు, చిన్న చిన్న ఫిష్లు ఉంటారా. ఎర్రలు తవ్వాలి. అగోండి ఇందాక పైన ఉంది, అక్కడికి వెళ్ళాం. అవునా, కూర్చో కూర్చో, కదలకు. చాలా గాలి వేసేస్తుంది నీళ్ళు
బట్ నేనైతే ఎక్కడికైనా వెళ్ళిపోతాం మేమిద్దరం వీళ్ళు ఉన్నారని భయం నాకు. నాకు పాప వచ్చింది ఎలాగా నడుస్తుందా ఏంటో అని అనుకున్నాను. ఎలుగుబంటి లేకపోతే నడిచేస్తుంది. ఎలుగుబంట్లు అవి వచ్చినా సరే ఎలుగుబంట్లు ధైర్యంగా కొడతానని చెప్పింది. తోక పట్ట తిప్పుతానని చెప్పింది. వీడియో తీసానులేండి ఎలాగ ధైర్యంగా ఉందో. అమ్మో వెళ్ళిపోతాను నేను. నాకు భయం వేస్తుంది బాబోయ్. అమ్మో వెళ్ళిపోతా. మీరు ఇక్కడ ఏం చూసారండి? ఏమన్నా పెద్దవి ఏమన్నా కనపడతాయా? సార్ నాన్న ఇప్పుడు కొంచెం 4 సంవత్సరాలు అవుతుంది కానీ ఒక రోజు ఇది ముసలాంటి కదా నక్క అంటారు కదా నక్క అయినా మీకు కామన్గా కనిపించే జింకలే అడుగు పందులు కనిపిస్తాయా? ఉంటాయి. మీరు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నట్టేనా? కాదు టూరిజంకి వైఫ్ ఎస్ ఫస్ట్ టైం రికగ్నైజ్ చేశాడు వైఫ్ అని. చెప్పు. లేదు కనపడుతుంది. తీసుకెళ్తే ఏం భయం ఉండదు. అవునవును నువ్వు కూడా గొప్ప ధైర్యవంతుడు. అక్కడ వదిలేయండి ఆడిని, ఈయన అక్కడ వదిలేయండి, మనం వెళ్ళిపోదాం. ధైర్యవంతుడు కదా వచ్చేస్తాడు. నేను వచ్చేస్తాను. ఇది న్యాచురల్గా ముందు నుంచి ఉన్నదే. ఇంకా దాని మీద ఉన్న నీళ్ళన్నీ ఇంకా హలో హాయ్ భయస్తుడు. ఏరా వదరు బాబు. పడుకుని పోయివా చిన్నోడా? చిన్నోడు బజ్జులు పడుకోలేదు చూస్తుంది. అగో చూడు సాయిమామ ఎక్కడి నుంచి అరుస్తున్నాడు. పిలికి మామ బాయ్. పిలికి మామ బాయ్. అదిగో ఇక్కడ అటు పైన అక్కడ ఎక్కాడు. బరువు కివి పట్టుకో అమ్మని పట్టుకో. వచ్చాం కదా అందుకని, లేదంటే అది బోట్. అదే దాన్ని బోటు అలా కొట్టుకుపోకుండా గాలికి కట్టడానికి తాడేసి కట్టాలనికే మరి కావాలి కదా ఏదో ఒకటి. ఇంకా అందాక అన్నావు కదా. ఇంకో ఒక్క నిమిషం. పోవాలి అక్క ఫ్లైట్కి వెళ్ళాలి. హై జంప్ చేసేయాలి. హై జంప్ చేయాలి. చేస్తాడు ఆడు చేస్తాడు. వెళ్ళిపో పైకి వెళ్ళిపోమ్మా కివి. ఓకే సూపర్. ఓకే రండి. మీరే బ్యాలెన్స్ ఇది వస్తుంది. ఎందువల్లంటే ఖాళీ అయిపోయింది సెంటర్లో నడాలి కాబట్టి. ఇంటికి వెళ్ళిపోవాలి బో తినాలి. వచ్చే వదిలే నెమ్మదిగా రా. ఆడేమంటున్నాడు తెలుసా? ఇంటికి వెళ్ళి రాడంట, చిక్కుతున్నాడు కింద నుంచి. సరే అలాగే చెప్తాడులే. ఏమ్మా సూపర్ హ్యాపీ డాడీ. మనం హ్యాపీ ఫీల్ అవ్వలేడు, అదే నా బాధ. అందుకే దానికి హ్యాపీ అని పేరు పెట్టాను. ఆడికి అది ఈడు దానికి హ్యాపీ అని అందుకని పెట్టాను. అది హ్యాపీ. గాలి వాటర్ అక్కడ ఊపిసింది, అక్కడికి వెళ్ళిపోయారు. చేయను వీళ్ళు బాగా